సార్ కాదు సార్ ఇట్లా పక్కకండి. జై బీసీ. జై బీసీ. మిత్రులారా, ఈరోజు భారతదేశంలో ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలు ఈరోజు బీసీ ఉద్యమానికి బంద్కు మద్దతు తెలిపినాయి. అలాగే రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు బీసీల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ బంద్కు మద్దతు ప్రకటించినాయి. వీళ్ళందరూ మద్దతు తెలిపినప్పుడు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి వచ్చిన ఇబ్బంది ఏందనేది ఈరోజు బీసీ సమాజం మొత్తం కూడా ఆలోచన చేస్తూ ఉంది. మీరు రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం మీద మీరు సానుకూలత వ్యక్తం చేస్తూనే కేంద్రం మీద ఒత్తిడి పెంచకపోవడం ద్వారానే బీసీలు ఈరోజు దేశంలో రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి, ఈ రాష్ట్రంలో బీసీలు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. బీసీలకు కంటి తుడుపు చర్యలు కాకుండా జీవోలు, వేరే ఇతర మార్గాల ద్వారా రిజర్వేషన్లు సాధ్యం కావని దేశంలో అనేక సార్లు న్యాయస్థానాల బీసీ రిజర్వేషన్ల బిల్లు వీగిపోయిన తర్వాత కూడా ఇంకా మభ్యపెట్టే పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని స్వస్తి పలికి దేశంలో అధికారంలో బీజేపీ ఉంది, ప్రతిపక్ష కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. వేరెవ్వరితోటి మద్దతు లేకుండా రాజ్యాంగంలోని 15-16 ఆర్టికల్లో బీసీల జనాభా ఎంత అవుతుందో ఆ జనాభా తమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఏకైక డిమాండ్ పార్లమెంటులో 108 సార్లు ఇప్పటివరకు భారత రాజ్యాంగాన్ని సవరణ చేసిరు. 108 సార్లు భారత రాజ్యాంగాన్ని సవరణ చేసి అనేక చట్టాలు తీసుకొచ్చిండ్రు. ఈ దేశంలో, భారతదేశంలో బీసీలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందంటారే. భారతదేశంలో 60% పైగా ఉన్న బీసీలు వారి కోసం 108 సార్లు సవరణ చేసిరు. ఇప్పుడు 109 సార్లు సవరణ చేసి బీసీలకు రాజ్యాంగం ద్వారా వారి హక్కులను, వారికి విద్యా, ఉద్యోగ, రాజకీయ, చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో అన్నింటిలో రిజర్వేషన్లు కల్పించాలని నాగర్ కర్నూలు బీసీ జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. జై బీసీ. బీసీ వ్యతిరేకులారా. మీరు సార్ మాట్లాడతారా? అంత